విజయనగరం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారు. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వివిధ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సోమవారం తొలి రోజు పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు వెంట తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. తొలి రోజు కావడంతో పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 గంటలకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. 9 గంటలకు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్థులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పలు కేంద్రాల వద్ద రోడ్డు మీద విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువగా ఉండడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు ఇబ్బంది కలిగింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేశారు. జిల్లాలోని 119 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసేందుకు వీలుగా అన్ని గదుల్లో లైట్లు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పించారు. వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రాథమిక చికిత్స వంటి సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. మొత్తం 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశాయి. ఇదిలా ఉండగా విజయనగరంలోని వివిధ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. ముందుగా కంటోన్మెంట్లోని సెయింట్ యాన్స్ బాలికోన్నత పాఠశాలను, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదుల్లో తక్షణమే తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని సెయింట్ యాన్స్ పాఠశాలలో ఆదేశించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన త్రాగునీరు, ఇతర వసతులను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని సందర్శించారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విజయనగరం మండలంలోని జొన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు, విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.